రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్న వేళ రానున్న సార్వత్రిక ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీలు ఫోకస్ పెంచాయి. టీడీపీకి ఆదరించి కంచుకోటగా ఉన్న రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గం, రూరల్ నియోజకవర్గాలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ రెండు నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై ఇటు అధికార పార్టీ వైసీపీలో స్పష్టత రాగా, ముందు నుంచి గెలుస్తామన్న ధీమాతో ఉన్న టీడీపీ మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. టీడీపీ జనసేన పొత్తులో ఏ నియోజకవర్గం జనసేనకు కేటాయిస్తారు అనే దానిపై అనేక ఊహాగానాలు రేకెత్తుతున్నాయి. రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాల రాజకీయాలపై బీఆర్కే న్యూస్ ప్రత్యేక కథనం. గత ఎన్నికల్లో వైసీపీ గాలి వీస్తున్న సమయంలో కూడా రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో టీడీపీకి పాగా వేసి కంచుకోటగా నిలిచాయి. రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి టీడీపీ నుంచి ఆదిరెడ్డి భవానీ, రూరల్ నియోజకవర్గం నుంచి బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలకు వైసీపీ దఫాదఫాలుగా ఇన్ఛార్జ్లను మారుస్తూ ఈ రెండు నియోజకవర్గాలపై పట్టు సాధించేందుకు ఎంపీ మార్గాని భరత్ ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే ఒక్క బీసీ వర్గంపై తప్ప మిగతా సామాజిక వర్గాల్లో మాత్రం వైసీపీ పట్టు సాధించలేదు అనే విమర్శలు ఉన్నాయి. ఇక రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి ఈసారి వైసీపీ ఎంపీ భరత్ పోటీ చేయనున్నారు. అయితే రాజమండ్రి నగరంలో ప్రధాన సమస్యలపై దృష్టి సారించకుండా కేవలం నగర సుందరీకరణపైనే వైసీపీ ఫోకస్ పెట్టి ఇతర సమస్యల్ని గాలి కుదిలేసిందనే గుసగుసలు వినపడుతున్నాయి. అయితే రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి వచ్చేసరికి సీనియర్ నేత టీడీపీ నుంచి బుచ్చయ్య చౌదరి తన పట్టును నిలబెట్టుకుంటూ వస్తున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన పొత్తుతో అభ్యర్థుల ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాలపై టీడీపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తుంది. సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో బీసీలు ఎక్కువగా ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో సిటీ, రూరల్లో టీడీపీ పట్టును సాధించుకున్నాయి. అధికార వైసీపీ కూడా బీసీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో బీసీ వర్గానికి చెందిన ఎంపీ భరత్ సిటీ నుంచి, రూరల్ నుంచి మంత్రి వేణు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గూడూరి శ్రీనివాస్ను ఎంపిక చేశారు. మరోవైపు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని జనసేన ఆశిస్తుంది. రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి జనసేన నుంచి అనుశ్రీ టికెట్ ఆశిస్తున్నారు. టీడీపీ జనసేన పొత్తులో సీట్ల కేటాయింపు ఏ రకంగా ఉంటుంది అనే దానిపై చర్చ జరుగుతుంది. ఈసారి ఎన్నికల్లో టీడీపీకి కంచుకోటగా ఉన్న రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో చరిత్ర తిరగరాసేందుకు వైసీపీ సన్నద్ధమవుతుంది. ఈ రెండు నియోజకవర్గాలు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలోనే తీవ్ర సంచలనం కానుంది అనేది మాత్రం స్పష్టంగానే కనిపిస్తుంది.